బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం వాడిగా జరిగే అవకాశం ఉంది. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ అయితే జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మేయర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి, మోతే శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం వాడివేడిగా సాగనున్నట్లు తెలుస్తోంది. పైగా సమావేశానికి బీఆర్ఎస్ నేతలంతా హాజరయ్యే అవకాశం ఉండడంతో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ, మొత్తంగా మేయర్ విజయలక్ష్మి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిక తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశాలు కావడంతో ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? విజయ్, ఈ రోజు జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ జరగబోతుందన్నట్లుగానే మనం చెప్పాలి. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రధానంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్ర అంటే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కావచ్చు, లేదంటే ఒక తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వాతావరణం కావచ్చు, ఇలాంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో అంటే పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశం కూడా ఈ కౌన్సిల్ కి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, అదేవిధంగా ఏ విధంగా కౌన్సిల్లో వ్యవహరించాలి అన్న దానిపైన కూడా కొంత సన్నాహక సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ఇటు మేయర్ గా ఉన్నటువంటి వ్యక్తి, మేయర్ పైన అదేవిధంగా డిప్యూటీ మేయర్ పైన వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావటం, కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా కూడా కారు దిగటం, అదేవిధంగా హస్తంతో దోస్తీ చేయటం అనేటువంటిది చక్కచక్క జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇద్దరిపైన కూడా, మేయర్ పైన డిప్యూటీ మేయర్ పైన ఇద్దరిపైన కూడా పూర్తి స్థాయిలో అవిశ్వాసం పెట్టాలి, అక్కడే కౌన్సిల్ హాల్లో బైఠాయించి పూర్తిగా నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటిది అయితే నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి 19 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అదే విధంగా చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 47 మంది ఇటు కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వారు బీఆర్ఎస్ పార్టీ పెట్టబోయేటువంటి అవిశ్వాస తీర్మానం అనేటువంటిది నెగ్గాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ అనేటువంటిది మద్దతు ఖచ్చితంగా అనివార్యమైనటువంటి పరిస్థితి. మరి ఎంఐఎం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బీఆర్ఎస్ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తుందా, లేదంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా, అసలు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది హాజరవుతారు, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ని అడిగితే మాత్రం ఇంతవరకు అభివృద్ధిలో శూన్యంగా పడిపోయింది, ఇటు ఎక్కడా కూడా పారిశుద్ధ్యం పైన కూడా పెద్దగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి లేదు, గార్బేజ్ క్లీనింగ్ వెహికల్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు, మ్యాన్ పవర్ కూడా తక్కువగా ఉంది, వీటన్నిటిపైన కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా మేము లేవనెత్తుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చెప్తున్నప్పటికీ కూడా, అంటే బహిరంగంగా చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అంటే మేయర్, డిప్యూటీ మేయర్ పైన ప్రధానంగా వారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టడమే ప్రధాన ఎజెండాగా కూడా సాగబోతుంది ఈ కౌన్సిల్ మీటింగ్ అనే స్థాయిలో కూడా మనం చెప్పొచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ తేజ.